ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడున జరిగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. అధికారులకు డీఆర్ఓ జె వెంకట్రావు ఆదేశాలు. కాకినాడలో శోభాయమానంగా సాగుతున్న గణనాథుని శోభయాత్ర. వినాయక సాగర్ వద్ద గణేష్ నిమజ్జనానికి అధికారుల ఏర్పాట్లు. పిఠాపురం ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరువలేము. మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ వెల్లడి. తొమ్మిదిన కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. జిల్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పరీక్షల నిర్వహణపై శనివారం కాకినాడ కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట్రావు, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ప్రజా రవాణా, ట్రెజరీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు, లైజనింగ్ అధికారులు హాజరైన సమావేశంలో పరీక్ష కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, రూట్ ఆఫీసర్లు, లైజనింగ్, చీఫ్ ఆఫీసర్లు నిర్వర్తించాల్సిన విధులు, 144 సెక్షన్ అమలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు స్ట్రాంగ్ రూమ్ తరలించడం వంటి అంశాలపై డీఆర్ఓ, ఎస్పీ, డీఎస్పీ, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 7న జరిగే ఫారెస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి జిల్లాలో 18,000 మంది అభ్యర్థుల కోసం 26 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎస్పీడీఎస్ డాక్టర్ జె నరసింహ నాయక్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు జె జయలక్ష్మి, జె యశోద, ఆర్ సునీత, బి విజయ నిర్మల, ఇతర శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 2:30కి గ్రేస్ పీరియడ్ 15 మినిట్స్ ఉంటుంది. అంటే 2 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఎగ్జామ్ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 1/2 గంట ముందు వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఆ తర్వాత అలౌ చేయరు. 1 నిమిషం లేట్గా వచ్చినా అలౌ చేయరు. దయచేసి ఎవరైతే లైసెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. అయితే మనం అనుకున్నట్టు 26 వెన్యూస్ మనం ఐడెంటిఫై చేసాం. ఇది ఆల్రెడీ సర్వీస్ కమిషన్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది. గత 9 రోజులుగా భక్తుల నీరాజనాలు అందుకున్న గణనాథులు నిమజ్జనంకు తరలి వెళ్తున్నాయి. కాకినాడ నగరంలో గణనాథుల శోభయాత్ర పండుగ వాతావరణంలో సాగుతుంది. కాకినాడ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఊరేగింపుగా నిమజ్జన ప్రాంతాలకు తీసుకువచ్చారు. దీంతో నగరంలోని వీధులన్నీ వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలతో సందడిగా కనిపించాయి. ఈ సందర్భంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసిన భక్త కమిటీలు, యువత, మహిళలు, స్థానికులు విగ్రహాల వెంట కదిలివచ్చారు. రంగులను చల్లుకుంటూ తీన్మార్ వాయిద్యాల నడుమ నృత్యాలు
చేస్తూ సందడి చేశారు. స్థానిక జెట్టి వద్ద ఏర్పాటు చేసిన వినాయక సాగర్ ప్రాంతాన్ని రెవెన్యూ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్ శాఖతో పాటు విపత్తుల నివారణ సంస్థ, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, మత్స్య, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారీ విగ్రహాలను ఉప్పుటేరులో నిమజ్జనం చేసేందుకు క్రేన్లను ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పిఠాపురం మహాదివ్యమైన పుణ్యక్షేత్రమని, ఇక్కడి ప్రజలు తనపై చూపించిన ఆదరాభిమానాలకు తాను జీవితంలో ఎప్పటికీ మరువలేనని మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ అన్నారు. పిఠాపురం అగ్రహారంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ 2 నెలల పాటు చేపట్టిన చాతుర్మాస్య దీక్షా మహోత్సవం ఘనంగా ముగిసింది. ముగింపు రోజు సందర్భంగా దత్త విజయానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అనఘాదత్త క్షేత్రం కమిటీ సభ్యులను, సేవకులను దత్త విజయానంద స్వామీజీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు అనఘాదత్త క్షేత్రానికి వచ్చి దత్త విజయానంద స్వామీజీ ఆశీర్వచనాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, పల్నాటి మధుబాబు, బస్సా చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, మామిడాల సూరిబాబు, పర్ల రాజా, అన్నం దేవర పట్టాభి, మొగిలి రాజా, తలారి శ్రీను, బొజ్జా కుమార్, ముప్పిడి నారాయణ రెడ్డి, నిఖిల్, అంకంరెడ్డి కోటేశ్వరరావు, అంకంరెడ్డి నాగగౌరి, మోర్తా పండు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ అధిపతైనటువంటి గణపతి సత్యానంద కూడా దీన్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషం. రేపటితో ఈ కార్యక్రమం ముగియనుంది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. మేము కూడా ఇక్కడికి రావడం 3 సార్లు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాం. చాలా సంతోషం. ఇంతటి మహాదీక్ష చతుర్మాస దీక్షని పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందం. దీన్ని తరించినటువంటి పిఠాపురం వాసుల జన్మంతా కూడా ధన్యం. స్వామివారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మరింతగా దీనికి సంబంధించినటువంటి భావతత్వాన్ని జనంలో తీసుకెళ్లాలని మనపూర్వకంగా కోరుతున్నాం. పిఠాపురం క్షేత్రంలో చాతుర్మాస్యం చాలా బాగా జరిగింది. ఇక్కడ భక్తులు వాళ్ళ మనస్సు చాలా మంచి మనస్సు, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా, ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి. పూజ్య గురుదేవులు శ్రీ దత్తప్రభువులు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మీరందరూ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. మీడియా వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చూపించారు. ఇక్కడ ఈ పిఠాపురం క్షేత్రంలో చాలా విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని వచ్చి మీరంతా కూడా దర్శించండి. అలాగే పూర్ణిమ రోజు పంచోత్సవ సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్పంచుకోండి. మీకు అందరికీ శుభం. ఈ చాతుర్మాస్య ఫలం మన పిఠాపురానికి, చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా కలిగి అంతా సుభిక్షంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం, విశ్వశాంతి కలుగుగాక. జై గురుదత్త. ఈ నెల 9వ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల మాజీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో కాకినాడ జిల్లాకు సంబంధించిన కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు చెందిన కోఆర్డినేటర్లు దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దవలూరి దొరబాబు, వంగగీత, తోట నరసింహం, ముద్రగడ గిరి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు వద్దినేడు సుజాత, రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నలు పాల్గొని ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు బాట కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నల్లబెల్లి సుజాత, కర్రి అనంతలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని, బీసీ కులాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్స్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు సిబ్బందితో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి సమీక్షించారు. అనంతరం రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం సిటీ ఎమ్మెల్యే వనమాడితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో సగభాగం బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలకి అప్పుడు చెప్పినట్టుగా 1947లో స్వాతంత్రం వస్తే
బీసీల మటుకు స్వాతంత్రం రాలేదండి. ఎప్పుడొచ్చిందంటే బీసీలకు స్వాతంత్రం నందమూరి తారక రామ గారు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు స్వాతంత్రం వచ్చిందని ఇది గర్వంగా చెప్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచే బీసీలకి ఒక గుర్తింపు గౌరవం దక్కింది. అయితే గుర్తింపు గౌరవం దక్కింది తప్ప ఆర్థికంగా బలపడలేదండి. ఆర్థికంగా ఏనాడు బలపడ్డారంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ ద్వారా కులవృత్తులు ఇచ్చి ఆదుకున్నారు. ఆనాడే బీసీలకి ఆర్థికంగా బలపడే హక్కు దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కేవలం బీసీలకి కార్పొరేషన్ డైరెక్ట్లు ఇచ్చిన తప్ప ఆ పైన చైర్మన్ కూడా నియమించలేకపోయింది. ఒక అవకాశం ఇచ్చి ఆ రోజున ఒకరికి కూడా లోన్ ఇవ్వకుండా ఏది ఒకటి ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి లేదు. ఏది కూడా ఈరోజు మొట్టమొదటి రాగానే ఈ రోజున ఒక చైర్మన్కి అవకాశం ఇచ్చి ఈరోజు 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఈరోజు బీసీ కార్పొరేషన్ బలపరచాలని చెప్పి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం, ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు బీసీలు అందరి తరపున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిధిలో జిల్లాలో మన రాష్ట్రంలో 13 జిల్లాలు 13 ఆఫీసులు పనిచేస్తున్నాయి. ఈ 26 జిల్లాల్లోని 26 ఆఫీసులు పెట్టేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కుట్టు మిషన్లు రాష్ట్రంలో 600 కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వస్తే 104 కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదరణ 3 సుమారు 1000 కోట్లతో ప్రారంభించి కుల వృత్తి వాళ్ళకి పనిముట్లు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సుమారు 200 కోట్లతో సబ్సిడీపై రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వ్యాపారాలకి స్థాయిని బట్టి 5 లక్షలు సబ్సిడీపై రుణాలు అందిస్తాం. అలాగే బీసీ స్టూడెంట్లు ఎవరైతే బాగా చదువుకుంటారో పేదవారికి వాళ్ళకి స్కాలర్షిప్ అందిస్తాం. విదేశీ విద్య రుణ సౌకర్యం కల్పిస్తాం. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని బీసీ భవనాలు నిర్వహిస్తాం. ఈ విధంగా ఈ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ దాంట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాం. ఈ ఈడీ ఆఫీసులోని ఈరోజు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. మన స్థానికంగా కొండబాబు గారు, అలాగే సత్యబాబు గారు, మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పాలిట్ హీరో గారు చాలా చక్కగా మేము ఈ ప్రోగ్రామ్ ఇవాళ నిర్వహించుకున్నాం. ఈ రివ్యూ కార్యక్రమం డైరెక్టర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపు. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష్ బాబ్జీ, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు చిన్నబల్లి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు తదితరులు మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, కెవి రామయ్య, దుర్గాప్రసాద్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, సిపిఐ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, గొల్లపల్లి నాగమణి, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఆర్ రాఘవులు, పి సత్యబాబు, స్నేహిత్, శివ, విష్ణు, అప్పలరాజు, దుర్గారావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు సత్యబాబు, బొచ్చ యేసు, ఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె అంజిబాబు, పిఓడబ్ల్యూ నాయకురాలు ఆర్ దుర్గాదేవి, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, నాగాబతుల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ అజయ్ కుమార్, పాలిక రాజేంద్ర ప్రసాద్, టి రాజా, ఎం హరినాథ్, టి రాణి, సిహెచ్ విజయ్ కుమార్, పి సూర్యారావు, యు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా నిలబడాలి. కానీ గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం, అమెరికాతోటి ఈ ట్రంప్ తోటి చాలా సన్నిహితంగా ఉండడం జరుగుతూ ఉంది. అమెరికాతోటి అనేక రకాలుగా ప్రేమ ఒలకపోస్తూ ఉన్నాడు.
అయితే ఈవేళ దీనికి వ్యతిరేకంగా నిలబడడానికి మోడీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి చేయలేదు. పైగా భక్తి ఏదైతే అమెరికాని మన భారతదేశం దిగుమతి అవుతా ఉందో దాని మీద ఉన్నటువంటి 10% సుంకాన్ని కూడా తగ్గించేశాడు. అంచేత భారతదేశంలో ఇవాళ పత్తి ధరలు పడిపోయి పత్తి పండించే రైతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి మహారాష్ట్ర రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తాయి. అంచేత ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద, వ్యవసాయ దిగుమతుల మీద ఉన్న తారీఫులు తగ్గించేస్తే విపరీతంగా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో విమర్శపడతాయి. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు రేట్లు పడిపోతాయి. భారత వ్యవసాయ రంగం కుదేలవుద్ది. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తారీఫ్ యుద్ధానికి తలవంచకుండా ఒక స్వతంత్ర దేశంగా, సార్వభౌమ దేశంగా భారతదేశం అమెరికాతో అవసరమైన సంప్రదింపులు చేసి ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో మరి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సార్వభౌమతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రైతుల ప్రయోజనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చెప్పేసి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం. మరో పేరుతో టారిఫ్లు, సుంకాల పేరుతో ఈరోజు విధిస్తూ ఉన్నారు. కానీ అమెరికా వాడు టారిఫ్లు, సుంకాలు విధిస్తూ ఉంటుంటే నిమ్మక నీరెత్తినట్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మోడీ కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఏమాత్రం కూడా ఈ పెంచుతున్న సుంకాలను, టారిఫ్లని వ్యతిరేకించట్లేదు. మన దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడతా ఉన్నారు. ఈ విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ టారిఫ్లు, సుంకాలు పెరగడం కారణంగా అనేక రంగాల్లో ఉద్యోగుల ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతాయి, నిరుద్యోగం పెరుగుద్ది, పేదరికం పెరుగుద్ది, అసమానత పెరుగుద్ది, ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. అందుకనే మేము దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల మీద భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, సుంకాలు ఉన్నాయో రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతాం. ఈ మోడీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజల పక్షాన ఉంటారా లేదా ట్రంప్ పక్షాన ఉంటారో మీరు తేల్చుకోవాలని ఈ దేశ పాలక వర్గాలకి, రాష్ట్ర పాలక వర్గాలకి మేము సవాలు విసురుతున్నాం. ప్రజల తరఫున పోరాడతామని మిమ్మల్ని హెచ్చరిస్తాం. ప్రధానమంత్రికి ఈ సుంకాల యొక్క సమస్యలు పట్టవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు తెలుసు, భారతదేశం మీద టారిఫ్లు కానీ సుంకాలు విధిస్తే ఏ విధంగా నష్టపోతుందో మీకు తెలుసు. ఎప్పటికైనా మీరు మాట్లాడాలి, నోరు విప్పాలి, అమెరికాకి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే భారతదేశంలో ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ టారిఫ్లు, సుంకాల వల్ల చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ టారిఫ్లు, సుంకాలు తక్షణమే రద్దు చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఈ టారిఫ్లు, సుంకాలు తగ్గించే వరకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. టారిఫ్లు, సుంకాలు తగ్గించే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు గోకుల ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి. సుంకాలు విధించాడు, దానికి నిరసనగా ఈ ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ జిల్లా ప్రత్యక్షంగా విపరీతంగా నష్టపోతున్నాం. అక్వా రంగం మీద విపరీతమైన సుంకానికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 150,000 ఎకరాలు ఈ ఆక్వా సాగు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ప్రశ్నార్థకమైపోతుంది. ఈ జిల్లాలో మీ అందరికీ తెలిసిందే హ్యాచరీస్ పెద్ద ఎత్తులో ఉన్నాయి. గుజరాత్, కోనపేట ఇవి రెండు ఈ రొయ్యి పిల్లల ఉత్పత్తికి ప్రత్యేకంగా పేరు పొందిన ప్రాంతాలు. ఇప్పుడు అవన్నీ ఇబ్బందుల్లో ఉంటాయి. ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో 20 వరకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో 30,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి జీవితం కూడా ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి దేవి, అపెక్స్ ఇలాంటివి ఏంటంటే ఉత్పత్తి తగ్గించారు, వర్కర్లు తగ్గించారు, పని గంటలు పెంచారు. అందువల్ల ఏ రకంగా చూసినా సరే నష్టమైంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు. 10 మందికి కూడా ఉపాధి కల్పిస్తారు. కనీసం ఆల్రెడీ ఉన్నట్టు ఉపాధిని కాపాడడం కూడా మీకు చేతగా ఈ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి డొనాల్డ్ ట్రంప్ ఈ దేశం మీద, ఈ దేశ వస్తువుల మీద మరి మితిమీరినటువంటి పన్నుల భారాన్ని విధిస్తూ ఉన్నాడు. ఈ దేశంపై షరతులు విధిస్తూ ఉన్నాడు. ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దేశంపై పెత్తనం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా, దీనికి సరైనటువంటి జవాబు చెప్పకుండా మరి ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ యొక్క పన్నుల భారం వలన ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి ఆక్వా రంగంపై, అలాగే టెక్స్టైల్స్పై మరి
ప్రధానంగా భారం పడుతూ ఉంది. టెక్స్టైల్స్ పరిశ్రమలు మూసేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాగే ఆక్వా రంగం కూడా దెబ్బతిని అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన తగు చర్యలు తీసుకోవాల్సి చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ట్రంప్ విధిస్తున్నటువంటి పనులు తగ్గించే వరకు మరి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. కాకినాడలో ఈద్ మిలాదున్ నబీ వేడుకల్లో అన్య దేశ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని కాకినాడ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగదుర్గారావు తెలిపారు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుత ర్యాలీలో కొంతమంది అన్యదేశ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేసినట్లు గుర్తించి తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని కార్లను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. కాకినాడ 1 టౌన్ సిఐని నిన్న అనగా 5/9/2025 తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క 1500వ పవిత్ర జన్మదినోత్సవ వేడుక సందర్భంగా కాకినాడ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ మక్కా మసీదు, నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మక్కా మసీదు నుంచి శాంతియుత ర్యాలీ ప్రారంభించి మిలాదు నబీ వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక 4 కార్లలో అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా అలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క 4 కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం తరఫున మేము మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే, ఇలాంటి ర్యాలీల్లో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని మీ పత్రికా ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాం. ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మీ ఎక్కడ వెనకంజమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఏ విధమైన కొరత లేకుండా రైతులందరికీ ఎరువులు అందించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని విధాలా మోసం చేసి ఇప్పుడు ఎరువులు, యూరియాపై లేనిపోని రాద్ధాంతం చేస్తుండడం విడ్డూరంగా ఉందని వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకా 1267 మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది. ఇంకా 1800 మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోతుంది. ఎందుకు డిలే కూడా చెప్తున్నాను. వ్యవసాయాలు కొద్దిగా డిలే అయినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నాన్ని ఆపేశాడు. ఇప్పుడు ఆ పురుషోత్తపట్నమే గతి వ్యవసాయాలకి. పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, తునిపార్టు, ప్రతిపాడు ఇంకా 1800 మెట్రిక్ టన్నులు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి 1800 మెట్రిక్ టన్నులు ఇస్తే యూటిలిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ 2124 మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఆన్ ది వే ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు తప్పే ఉంది. మీరు రోజుకి రోడ్లను తిరిగి యూరియా లేదు, యూరియా లేదు, యూరియా లేదు, ఏదో లిక్కర్ షాపుల్లో డబ్బులు రాలేదని చెప్పి యూరియా లేదు, యూరియా లేదు. ఇదివరకు యూరియా అమ్ముకున్నారు. ఆ యూరియా ప్రజలకి ప్రభుత్వ రేటుకి వెళ్ళిపోతుంటే మీకు కళ్ళు కనపట్టలేదు. ఇదివరకు 50-100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవారు. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, 20 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూరియా సప్లై చేయలేదు టార్గెట్కి సంబంధించి. 22లో 1500 మెట్రిక్ టన్నులు తగ్గింది. 23లో మళ్ళీ 2000 మెట్రిక్ టన్నులు తగ్గింది. నీకు ఇలా చేయలేదు కదా. నువ్వు ధాన్యం కొన్నావు, సంవత్సరానికి ఇచ్చావు ధాన్యం డబ్బు. మేము ధాన్యం కొన్నాం, 40 రోజుల లోపు, నెలల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం. విత్తనాలు ఇచ్చావు రైతుకి, బరకాలు ఇచ్చారు రైతుకి. నువ్వు ఎప్పుడన్నా బరక ఇచ్చావా? ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు.
మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి. ఈవేళ మన పిఠాపురం నియోజకవర్గానికి తీసుకుందాం. దగ్గర దగ్గర 8,800 హెక్టార్స్ మనం. పిఠాపురం మండలం, గొల్లపురాలు 9,000, కొత్తపల్లి 4,000, టోటల్ 22,624 హెక్టార్స్. 4,175 మెట్రిక్ టన్నులు కావాలి. ఇప్పటికీ 3,375 మెట్రిక్ టన్నులు వచ్చింది. బ్యాలెన్స్ ఆంధీవే ఉందో 2-3 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే ఆర్బీకేలకు ఇచ్చారు 1,046 మెట్రిక్ టన్నులు. సొసైటీలకి 551 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. రిటైల్ వాళ్ళకి 1,440 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఎక్కడ పిఠాపురానికి రైతుకి తక్కువ ఉంది? మన గీతక్క వెళ్ళి ఎక్కడో చెప్పి వీరే వేలపోతుంది ప్రభుత్వం చెప్పి గీతక్క చెప్పి. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా మనం లెక్క చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చూసుకున్నా, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో యూరియా ప్రతి ఒక్క రైతుకి ముట్టింది. ఇంకా బ్యాలెన్స్ ఆన్ ప్రాసెస్లో ఉంది. అందరు రైతులు ఒకే రోజు వేయరు. ఒకటి నాట్లు నెల ముందు వేస్తే, ఒకటి నాట్లు నెల తర్వాత వేస్తాడు. దానికి తగ్గట్టు రైతు కూడా అదే టైంలో కొనుక్కుంటాడు. అంచేత కాకినాడ జిల్లాకి సంబంధించి 100% కూడా ఎరువులు సప్లై చేశాం. ఇక్కడ పలానా చోట ఎరువులు లేదని ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా అక్కడ ఎరువు. కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి. సంఘం కార్యదర్శి పిల్లి రాముడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ సూర్య నృత్యనికేతన్ బృందంచే నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి పిల్లి రాము అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు పాల్గొనగా, విశిష్ట అతిథిగా కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, మాజీ గౌరవ అధ్యక్షులు పెండెం సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా అతిథులను సంఘం కార్యదర్శి పిల్లి రాముడు ఘనంగా సత్కరించారు. అలాగే శ్రీ సూర్య నృత్యనికేతన్ వ్యవస్థాపకురాలు నృత్య కళాకారిణి ఎం మహాలక్ష్మిని కూడా సంఘం కార్యదర్శి పిల్లి రాముడు ఘనంగా అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సిహెచ్ నానాజీ, కోశాధికారి గరగా వీరకుమార్, తాతరెడ్డి, పబ్బినీడి ప్రసాద్, కీలపతి వెంకటపతి, సలీం చౌదరి, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దూసలపూడి వారి వీధిలో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని భారీ ప్రదర్శనగా గణేష్ సాగర్ వద్దకు వెళ్లి అష్టగణపతులను నిమజ్జనం చేశారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా సాంప్రదాయ శాస్త్ర రీతిలో అష్టగణపతులను ఊరేగించి వైభవంగా నిమజ్జనం చేసింది. సన్నాయి మంగళ వాయిద్యాలతో భక్తజన సందోహంతో వారి చేతుల మీదుగా శ్రీవారి అవతార చిత్రపటాలు చేపట్టి వినాయక సాగర్ వరకు జై గణేష్ నినాదాలతో అలరించారు. జగన్నాథపురం వినాయక సాగర్లో నిమజ్జనం నిర్వహించి 108 నారీకేళాలు సమర్పించారు. లలిత సహస్రనామం, గణేష పారాయణం చేసి అల్పాహారం పంపిణీ చేశారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భక్తితో గణపతి పూజ, నవరాత్రులు, నిమజ్జనం నిర్వహణ చేసిన వారికి సృష్టి స్వయంభూ గణపతి ఆశీర్వాదం ఉంటుందన్నారు. మద్యం సేవించి గణపతి విగ్రహాలు ఊరేగింపు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించి 3,000 మందికి అష్టగణపతి అన్నప్రసాదం అందించారు. సత్య, అనంతలక్ష్మి, నాగమణి, విజయలక్ష్మి, పల్లవి, కుమారి, బండారు లక్ష్మి, సుబ్బలక్ష్మి, వ్రమ, వరలక్ష్మి, మున్నగువారి శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యాన ప్రత్యేక సేవలు అందించారు. 108 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వామివారి యొక్క చిత్రపటాలను కూడా గంగామూడిలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. గణపతి యొక్క వైభవం అంటే గణేశ నిమజ్జనమే. ఈ గణేశ నిమజ్జనంలో ఎవరైతే నిండైన హృదయంతో, మనసుతో పాల్గొంటారో వారికి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క శుభాశీస్సులు కలుగుతాయి. మద్యం సేవించి విగ్రహాలు నెత్తి మీద పెట్టుకోవడం కానీ, అదేవిధంగా అసలు నృత్యాలతో భజనలు చేయడం వల్ల కానీ వారికి చాలా దారుణమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి యోగాలు కలుగుతాయి. అవి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి చిత్తంతో హృదయపూర్వక ఆరాధన చేయడం ద్వారా అందరూ కూడా స్వామి కృపాక రక్షలు పొందాలని
భోగి గణపతి పేట విశ్వసిస్తూ జనాభాలో 15% ఉన్న సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేయాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం తీర్మానించింది. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను లేదా కమిషనర్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నందున ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో దేశీయ సర్వీసులో 20%, అంతర్జాతీయ సర్వీసులో 10% రాయితీ ప్రకటించడం పట్ల సమావేశం ప్రకటిస్తూ తీర్మానించింది. 70 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సక్రమంగా అమలు కావడానికి చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆరోగ్య విషయాలను వివరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు రాష్ట్ర సంఘ పింఛనుదారుల అధ్యక్షులు శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బుద్ధరా సత్యనారాయణరాజు మరోసారి ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా అడబాల రత్నప్రసాద్, కోశాధికారిగా డివి సత్యనారాయణరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా సిహెచ్వి వెంకట్రావు, న్యాయ సలహాదారుడిగా యనమల రామం తదితర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్లోని సేవాభావం కాకుండా కొంత సమాజానికి సేవ చేసినటువంటి కొంతమంది ఒక 4-5 ప్రముఖుల్ని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వారు గుర్తించి సత్కరించడం అన్నది 2010 నుంచి 18వ సంవత్సరం దాకా జరిగింది. దాని తర్వాత కాలంలో ఆ కార్యక్రమాలు జరగటం లేదు. మళ్ళీ అవి జరిపించాలని, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలోనూ ఒక 2 ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో కూడా వెళ్ళి చేసిన వాళ్ళు ప్రముఖులు. ఆ రోజుల్లో సామవేదల జానకి రామ శాస్త్రి గారు, యోగాచారి బివి రామరాజు గారు 100వ సంవత్సరం ప్రకృతాశ్రమం ఎలాగో మనం ఇప్పుడు కలిసాం కాబట్టి రాజు గారు అలాగే సెక్రటరీ రమణమూర్తి గారు మనకున్న అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకనేది పోలీస్ క్వార్టర్స్లో ఒక ఆఫీస్ ఉండేది. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్ లేకుండా పోయింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటే నేను రమణమూర్తి గారి మీద ఎక్కువ ప్రదర్శిస్తున్నాను. రాజుగారి మీద ఇంకా పెద్దవాళ్ళు అవసరం ఉంటే వెళ్ళి మనకి ఒక ఆఫీసు ఎక్కడో ఒక చోట ఒక ఆఫీసు ఒక రూమ్ ఇచ్చినా ఏంటంటే మనం అప్పుడప్పుడు వచ్చి కూర్చోడానికి ఇలా మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి. రాజుగారు కూర్చుంటారు, నాకు ఒప్పుకుంటే నేను వెళ్తాను, రమణమూర్తి గారు వస్తారు, అలాగే ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరు ఉంటే గ్రీవెన్స్ అనేది ప్లాట్ఫామ్లో నిలబడి 37.5 సంవత్సరాలు నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను. రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇలా నాకంటే కూడా పెద్ద పదవులు ఆలోచించిన పెద్దలు ఇక్కడ ఉన్నారు. మనం దీన్ని సీనియర్ సిటిజన్స్ అంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ సిటిజన్స్, డ్రీమ్ ఆఫ్ ది సొసైటీ అనొచ్చు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ, బయట సమాజంలో మంచి పదవులు చేసిన వాళ్ళు, లేకపోతే సమాజ సేవకులు అందరూ కూడా. సో దీంతో మనం లైఫ్ అయిపోలేదు. యాక్చువల్గా వాట్ ఐ ఫీల్ రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ వర్క్ ఏంటంటే ఈ గవర్నమెంట్ డ్యూటీస్, డ్యూటీ రాస్టర్లో రిపోర్ట్ రోజు ఏదో గొడవ ఉంటాయని ఉండదు. హైయర్ అఫీషియల్స్ మీటింగ్ వెళ్ళడం, లేకపోతే ఏదో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం, ఇటువంటివి ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఇటువంటి వాదబందీలు ఏమి ఉండవు. కాకినాడ జగన్నాథపురం కుమ్మరిపేట ఈశ్వర్ వీధిలో గల శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో 500 మందితో సామూహిక సరస్వతి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం కుమ్మరిపేట ఈశ్వర్ వీధిలో శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ముగింపు సందర్భంగా సామూహిక సరస్వతి పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీకే కిషోర్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1997లో చిన్నపాకలో వినాయక చవితి
వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందని 2016లో శ్రీ బాల విఘ్నేశ్వర వినాయక ఆధ్వర్యంలో భారీ పందిరి ఏర్పాటు చేసి 10 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శుక్రవారం సామూహిక సరస్వతి పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం చిన్నారులకు పెన్నులు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం కమిటీ సభ్యులు దొరబాబు, సింహాద్రి, త్రినాథ్, శివ, నాని, మణికిరణ్, కళ్యాణ్, వీరబాబు, వాసు, రవి, శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జగన్నాథపురం ఈశ్వర వీధి కుమ్మరిపేట నందు శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలు బట్టి కూడా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు 500 మంది విద్యార్థులచే సరస్వతి పూజ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇదే పందిరిలో టీచర్స్ డే సందర్భంగా ఈరోజు మన సంపర్లోని శుభోదయ కాన్వెంట్ ద్వారా సుమారు 20 సంవత్సరాల పాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి శ్రీ కొమ్మనమైన సూరిబాబు గారి దంపతులకు మా కమిటీ తరఫున చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. అలాగే రేపు ఇదే పందిరి నుంచి గణపతి నవరాత్రుల్లో చివరి రోజుగా గణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలకి కూడా మాకు సహాయ సహకారం అందించిన భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 1980-2001 వరకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా పనిచేసి రిటైర్డ్ అయిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంతా మరోసారి కలిసి అలనాటి వారి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. కాకినాడ జీపీటీ వద్ద గల ఆగ్రో ఫార్మ్ బిల్డింగ్ లో కాకినాడ జెమ్స్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ రీయూనియన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పరస సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రసన్నం, రమేష్, చంద్ర, అచ్యుతం, రమణారావు, చైనులు, ఎస్ఆర్కే రాజు, టీడీపీ రాజులను ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన మెడికల్ రిప్రజెంటేటివ్ సమాజ సేవలో నిమగ్నమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎన్ఎంఎం మాలవ్య, బయకం చరణ్, మురళీకృష్ణ, ఫార్మెట్ శ్రీనివాస్, చైనులు, రాష్ట్ర దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ 1980 నుంచి 2007 వరకు కాలంలో పనిచేసిన సీనియర్స్ అందరినీ పిలవడం జరిగింది. ఈ మీటింగ్కి పై దేశాల నుంచి, పై రాష్ట్రాల నుంచి, మన మిగతా ఊర్ల నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. దాదాపు 100 మంది ఈ మీటింగ్కి హాజరయ్యారంటే చాలా గొప్ప విషయం. మన కాకినాడ మెడికల్ ఫస్ట్ నుంచి కూడా సామాజిక స్పృహతో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. మన రాజేష్ గారు కూడా అప్పట్లో కొత్తగా చేరి మన మీటింగ్స్ అన్నీ కూడా కవర్ చేసేవారు. ఈరోజు మన సభ్యులు ఇంత ఆనందంగా విశ్రాంతి ఉద్యోగంలో ఉన్నా కూడా ఇంత మంచిగా వచ్చి ఇంత బాగా కార్యక్రమాన్ని, మిగతా చాలా మంది ఇందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. కొంతమంది కంపెనీలు పెట్టారు, కొంతమంది లాయర్లు అయ్యారు, కొంతమంది బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా ముందుకెళ్తూ ఈ విశ్రాంతి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని లయన్స్ క్లబ్ పాస్ట్ గా ఉన్న డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ, లయన్స్ క్లబ్ విజన్, లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గా ఉన్న డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, మరో పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, రీజియన్ చైర్మన్ దేవతా పుత్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ లయన్స్ క్లబ్ల నుండి 15 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ నాయకులు ఎంవీఆర్ మోహన్ కుమార్, కందాళ్ల రవి, గంటి భాస్కర్రావు, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రీజన్లో ఉన్న 13 క్లబ్బులను కలిపి ఒక తాటి మీదే తీసుకొచ్చి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. లైన్స్ మా లైన్స్లో మాకు ఇచ్చేది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్. ఏ క్లబ్ కాబట్టి చేసుకోవచ్చు, అది చేసుకుంటారు, చాలామంది కూడా చేసిన తప్పులేదు. కానీ ఈరోజు ఇంతమందితో దగ్గర 18 మంది టీచర్లు, 19 మంది టీచర్స్ ఆనర్ చేసుకుంటాం. 13 క్లబ్లు, రీజన్లో ఉన్న 13 క్లబ్ల నుంచి కూడా వీళ్ళు కొత్తగా 2-3 సార్లు మెసేజ్లు పెట్టి వాళ్ళకి ఫోన్లు చేసి మీ క్లబ్లో ఎవరైనా టీచర్లు తీసుకురండి, అందరం కలిసి చేసుకుందాం, ఒక సమిష్టిగా మనం చేసుకుందాము అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైతే మిగతా క్లబ్లు ఉన్నాయో ఎవరి దగ్గర కూడా మనం ఏమి కంట్రిబ్యూషన్ లేకుండానే చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు అడిగారు కాబట్టి కొద్దిగా ఇమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది కాబట్టి. ఇక ఈ లయన్స్ క్లబ్ కాకినాడ 61 ఏళ్ళ ఘన చరిత్ర. లైరీజంలో చాలా గొప్పది ఉంటుంది. మీకు తెలిసే లేదు, చాలా మందికి లైరీజానికి కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసే లేదు, ఉంటుంది కదా ప్రతి సంస్థకి. రాజ్యాంగంతో పాటు సాంప్రదాయాలు కూడా పాటిస్తాం. ఉదాహరణకి చాలాసార్లు చెప్పారు, లయన్స్ క్లబ్ కాకినాడ దరిదాపు 45 ఏళ్ళు స్టేజ్ మీదకి ప్రజలను పిలవాల. 2008లో జగన్నాథ్ గారు ప్రజలను పిలుద్దామని చెప్పి క్లబ్లో ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి స్టేజ్ మీద ప్రజలు కూడా పిలుస్తున్నాం. అది క్లబ్ సాంప్రదాయం ఏదైతే మన ప్రజలు ఇచ్చిన సాంప్రదాయం. My brother who is a retired teacher, he worked in various companies, retired as a agent in Bangalore, he is now the head. He got me to Kakinada after retirement. I am very fortunate to have good friends in French colony, like Mr. Ravadu, like Argan Murti, and Bhaskar Ravadu. They are the partner of the line scheme. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చాలా మంది మాజీలు అవుతారండి జీవితంలో. చీఫ్ మినిస్టర్ మాజీ అవుతారు, రాష్ట్రపతి మాజీ అవుతారు, కానీ ముఖ్యమంత్రి రాజ్యం అవుతాడు, ప్రధానమంత్రి రాజ్యం అవుతాడు, కానీ టీచర్ మాత్రం ఎప్పుడు మాజీ అవుతాడు. ఎవరి దగ్గరికైనా కూడా వాడు ఏం చెప్తారంటే ఈయన మా గురువు, ఈయన నా టీచర్ అని చెప్తారు, కానీ ఈయన నా మాజీ టీచర్ అని చెప్తారు. అదే మాకు గురువుకు ఉన్నటువంటి గొప్ప. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో గల రాయుడుపాలెం సమీపంలో పిఠాపురంకు వెళ్లే రహదారి పూర్తిగా అధ్వాన్నంగా మారింది. ఈ రహదారిపై అధికారులు కంకర్, బూడిద, చిప్స్ వేసి వదిలేశారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయుడుపాలెంలో రోడ్లపై ఉన్న షాపుల యజమానులు మాట్లాడుతూ ప్రతిరోజు ఈ బూడిద వల్ల మాస్క్ ధరించి వ్యాపారం చేసుకుంటున్నామన్నారు. షాప్ అంతా బూడిదమయమైపోయి వచ్చిన కస్టమర్ ఇబ్బంది పడుతూ, అలాగే వాహనదారులకు బూడిద రేగి కంటిలోకి వెళ్లడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని షాప్ యజమానులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రాబ్లం ఇంకా ఎక్కువ చేశారు తప్ప, కొంటలు పడినప్పుడు ఎంతమంది పడిపోయారో దానికన్నా ఇప్పుడు స్కిడ్ అయిపోయి ఎక్కువ మంది పడిపోతున్నారు రోజుకి. వీళ్ళందరికీ మేము సపర్యలు చేసి వీళ్ళని అంబులెన్స్ ఎక్కించడమే మా పనిదినం కింద మారిపోయింది తప్ప మా వ్యాపారాలు చేసుకునేటట్టుగా లేదు. ఈ క్వారీ డస్ట్ వలన మా ఊపిరితిత్తులు పాడైపోయి మాస్క్ ఎట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి, వ్యాపారం కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజున మేము కూర్చోవడానికి, షాప్లో కూర్చోవడానికి. దీనివలన ఈ రోడ్డు త్వరితగతిన మరమ్మత్తు చేసి త్వరగా రోడ్డు వేయవలసిందిగా కోరుకుంటారు. ఒక విన్నపము, రోజు ఈ రోడ్డు అంపడ ఎమ్మెల్యేలు వెళ్తారు, మినిస్టర్లు వెళ్తారు, కలెక్టర్ గారులు వెళ్తారు, స్కూల్ బస్సులు వెళ్తాయి, స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తారు, స్కూల్ పిల్లలు ఎక్కించుకుని తల్లిదండ్రులు వెళ్తారు. ఈ క్వారీ డస్ట్ మీద జారి పడిపోయి వీళ్ళందరికీ సపర్యలు చేసి అంబులెన్స్ ఎక్కించడం వల్ల ఇదే మా పనిదినం కింద మారిపోయింది. మా వ్యాపారాలు మేము చేసుకోలేకుండా అయిపోయింది పరిస్థితి. దీని నుంచి మీరు ఈ రోడ్డు వేసి ఈ రోడ్డు వేసి వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని కాపాడతారని మేము కోరుకుంటున్నాం. అవుతున్నాయండి, పిల్లలు పెద్దలు అందరూ జారి పడిపోతున్నారు. అందరూ స్ట్రీట్ లైట్లు లేదు, ఈ ఊరు దూచి కళ్ళు కొట్టేస్తుంది. ఈ రోడ్డు మీద చిప్స్ వేసారండి, చిప్స్ ఏముందంటే జారి పడిపోతున్నారు చిప్స్ వల్ల. ఆ గొద్దుల్లో ఏంటంటే మామూలు ఏ తారుతో ఎత్తే బాగుండండి, ఆ గూడు తీసుకొచ్చి వేస్తారు. ఆ గూడి వల్ల పైకి లేచిపోయి స్కిడ్ అయిపోయి బళ్ళు పడిపోతున్నారు. స్కిడ్ అయిపోయి చూసారా బస్సు మీద కళ్ళు
కనపడలేదండి జనాలు డస్ట్ పడిపోతుంది, చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. ఏదో పడిపోయిన దెబ్బలు తగిలిన చిన్న కేసులు ఏదో పడిపోతాం అనుకోండి, కొంతమంది బాగా పెద్ద అయితే అంబులెన్స్ తీసుకెళ్తారు. నేను చూస్తాను ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా నైట్ అంతా కూడా చాలా మంది పడిపోతాను, లైట్లు లేవండి, పడిపోతున్నారు చాలా మంది. నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను, ఇక్కడ పనిచేసినప్పుడు చాలా మంది పడిపోతున్నారు, తీసుకెళ్ళి హాస్పిటల్ పంపించడం ఏం జరుగుతుందని చూసినా 8 నెలల పైగా అయిపోతుంది కూడా. లైట్ కూడా ఏమి లేవండి ఇక్కడ, వీళ్ళు పడిపోవడం, నేను మళ్ళీ గెలిచి మళ్ళీ రావడం, అలా అమ్మించడం ఏ పని జరుగుతుంది. మా పని మాడికి మానవత్వం ఉన్న మనిషి అవడం సరే కానీ ఎవడో ఒక్కడు కదండి, మానవత్వం ఉన్న మనిషి అవడం కూడా పడుకున్న ఎక్కువగా ఉండరు కదా, 4 మంది హాస్పిటల్ పంపించడం, మామూలు ఎక్కించడం ఏ సరిపోతుంది మాకు. ఈ రోడ్ అంతా కూడా మీరు ఇలాగ ఇంచుమించుగా సంవత్సరం నుంచి ఇలా జరుగుతుంది అంతా కూడా. కొంచెం మీరు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏం చేస్తే కనుక మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే కనుక మేము ముందుకు వెళ్తామండి. లైట్ మొత్తం లేవు ఇక్కడ, లైట్ కూడా ఏమి లేవండి ఇక్కడ. ఇలా పడిపోవడం, మళ్ళీ మేము బయటికి రావడం, అర్ధరాత్రి బయటికి రావడం, మళ్ళీ తీసుకెళ్ళడం అలా. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్వామివారికి నైవేద్యంగా ఉంచిన లడ్డు ప్రసాదం వేలం కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు వేలంలో పాల్గొని ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ పోటీలో స్థానిక పెద్దలు దంగిటి నరసింహమూర్తి 63,000 రూపాయలకు లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు దంగిటి నరసింహమూర్తి 63,000 రూపాయలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు నరసింహమూర్తిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి లడ్డు అందించారు. నరసింహమూర్తి ఊరేగింపుగా స్వామివారి అన్నదానం నిమిత్తం ఇవ్వల రామకృష్ణమూర్తి 50,000, సిద్ధాబత్తుల సాయివార ప్రసాద్ 25,000, మీసాల సునీత మాధవరావు దంపతుల సుభద్ర క్లినిక్ అధినేత డాక్టర్ శ్రీరాముల నాయుడు 16,000, తాండవ కృష్ణ 15,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడబాల శ్రీనివాసరావు, మేళం తాండవ కృష్ణ, అడబాల స్వామి, కారపు సూరిబాబు, తోరోతి శివ, వెల్లూరి ఆనంద్, ఎస్ భాస్కర్, రాజేంద్ర, బాబ్జీ, అశోక్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి లడ్డు ఈ 2013 నుంచి ఈ లడ్డు పాట స్టార్ట్ అయింది. 2015, 16, 17 వరుసగా నేనే పాడాను. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత విఘ్నేశ్వరు కరుణించి నాకు ఈ అవకాశం ఇచ్చేది. ఈరోజు నేను పాడుతున్నాను. విఘ్నేశ్వరుని నూతులోంచి స్వయంగా వచ్చి బయటకు వచ్చిన విఘ్నేశ్వరుని మేము ప్రతిష్ఠించాం. మా పూర్వీకులు ఈ యొక్క నీళ్ళు గురించి మాకు చెప్పింది ఏంటంటే, ఈ నూతులో నీళ్లు ఈ గ్రామం అంతా కూడా నీళ్లు తాగేవారు, ఈ యొక్క నూతులో నీళ్లు చాలా బాగుంటాయి అని చెప్పేసి మాకు చెప్పేవారు. అలాగే మేము కూడా కారణాలు ఈ నీళ్ళని వాడుకున్న తర్వాత మున్సిపాలిటీ వారి నూతిని తప్పెట్టేయడం జరిగింది. తర్వాత ఈ నూతిలోంచి మాకు కనబడే దేవుడు ఎవరంటే ఈ విఘ్నేశ్వరుడు మాకు కనబడ్డాడు. ఆ రోజు నుంచి 2013 నుంచి కూడా ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పూజలు చేస్తూ ఈ రోజు వరకు ఘనంగా జయప్రదంగా సాగిస్తూ వస్తున్నాం ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి. అలాగే ఈ విఘ్నేశ్వరుడి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అందరూ కూడా ఆరోగ్యంగా అందరూ బాగున్నారు, ఐశ్వర్యం కూడా అందరికీ లభించింది. ఈ పేటలో కానీ పొరుగు పేటలో కానీ అందరూ కూడా చాలా బాగా ఉంటున్నారు, మేమంతా సుఖంగా ఉంటున్నాము. ఈ యొక్క ఆదాయాన్ని బట్టి మేము ఈ యొక్క అన్నప్రసాదానికి వాడుతూ ఇలాగే వచ్చిన డబ్బునంతటినీ కూడా ఈ అన్నదానానికి ఉపయోగిస్తున్నాము. భక్తులు కూడా దీన్ని బాగా సహకరిస్తున్నారు, అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో టీచర్స్ డేను పురస్కరించుకుని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎంపీజే జిల్లా అధ్యక్షులు హలీం ఆధ్వర్యంలో టీచర్స్ డే ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, మండల విద్యాశాఖాధికారులు, సామాజిక కార్యకర్తలు, ఎంపీజే సభ్యులు, ఆడిటర్ నిహారిక పాల్గొన్నారు. ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రేరణాధారంగా ఉంటారని, ఈ కార్యక్రమం ద్వారా ఎంపీజే సంస్థ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి వారిని ప్రోత్సహించడం లక్ష్యంగానూ ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం సమాజానికి ఒక గౌరవ సూచిక అని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించడం సమాజానికి ఒక గొప్ప సందేశమని ఎంపీజే సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కాకినాడ అర్బన్ మండల ఎంఈఓలు కె
కేవీవి సత్యనారాయణ, సిహెచ్ రవి, రూరల్ మండల ఎంఈఓలు రంగారావు, బి శ్రీనివాస్ గౌరవ అతిథులుగా హాజరై ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 ఉత్తమ ఉపాధ్యాయులకు పుష్పమాలలు, షాల్, మెడల్, మెమెంటో, ఫ్రూట్స్ సర్టిఫికెట్లతో సన్మానించడం జరిగింది. ఆడిటర్ నిహారిక మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ నిర్మాతలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు హాజరైన ప్రతి అతిథి, కార్యకర్తలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యేక కృషి చేశారు. మేము ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయుని ఈ టీచర్ డే సందర్భంగా వారిని సన్మానించదలిచాము. సుమారుగా 40 పాఠశాలల నుంచి 40 మంది ఉపాధ్యాయుని పిలిచి మేము ఇక్కడ అందరి సమక్షంలో ఘనంగా వారిని సత్కరించడం జరిగింది. ఈ సత్కారంలో మన ముఖ్య అతిథిగా బాలం బాలకృష్ణ గారు, అలాగే పాఠశాల ఎంఈఓస్ పాల్గొన్నారు, మన అనేక సభ్యులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో చాలామంది ఉపాధ్యాయులు చాలా కష్టపడి బోధిస్తుంటారు. వారు తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తుంటారు. వారి యొక్క సేవల్ని ప్రభుత్వం వారు కానీ ఇతరులు కానీ ఎవరు దాన్ని గుర్తించట్లేదు. ఈ సందర్భంగా మేము మా సంస్థ తరఫున వారిని ఎలాగైనా సరే గుర్తించి మేము వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ అలాంటి కార్యక్రమాలు రోడ్లు బాగోపోతే చెప్పడం కానీ, అలాగే లెపర్సీ కాలనీకి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ పంచడం కానీ, అలాగే స్కాలర్షిప్లు చదివించడం కానీ, సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, వివిధ కోణాల్లో వారు స్పృశించని మరి ఏది కూడా ఆ కోణం లేదు. అన్ని కోణాలని స్పృశిస్తూ సమాజంలో అందరి ఆర్థిక స్థితి గతులన్నీ కూడా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ మరి కులాలకి మతాలకి అతీతంగా ఈ సంస్థలో సభ్యులను చేర్చుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఈ సంస్థతో కలిపి తప్పకుండా ప్రయాణం చేయాలి, వారు చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఖచ్చితంగా తోడ్పడాలని తెలియజేస్తూ, ఇటువంటి మంచి సంస్థ కాకినాడలో ఉండడం మన అదృష్టం తెలియజేస్తూ, ప్రజలందరూ ఈ సంస్థకి చేయూతనిచ్చి స్పందించి వారితో నడవాలని కోరుకుంటూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి సన్మాన గ్రహీతలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు. సంస్థ వారు చాలా అరుదైన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి లయన్ బాలకృష్ణ గారికి, ఈ సంస్థ ప్రెసిడెంట్ హరీం గారికి, కిషన్ గారికి, మరి మా సోదరుడు ఎంఈఓ శ్రీనివాస్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి రాసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలతో నా నమస్కారాలు. అదేవిధంగా కాకినాడ రూరల్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సంబంధించి దేవబాబు గారికి, షబీర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మోటివేటర్ అజీజ్ గారికి కూడా, ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ భారత పౌరుల తరగతి గదిలో రూపుదిద్దుతున్నటువంటి విధాతలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు. మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయినందుకు మనకి వ్యవస్థీకృతమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో ఎక్కడ టీచర్ గ్యాదరింగ్ ఉన్నా కానీ అక్కడ ప్రాబ్లమ్స్ కానీ టాస్క్స్ కానీ సిమిలర్గా ఉంటాయి. బట్ వెన్ ఎవర్ వీ కమ్ టు ప్రైవేట్ స్కూల్స్, అది పాఠశాల సైజుకి, పాఠశాల మేనేజ్మెంట్కి, వాళ్ళ అవసరాలు, అభిరుచులు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క పాఠశాలలో చక్కగా ఇమిడిపోయేటువంటి టీచర్స్ అక్కడ సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ జీత వేతనాలు బిడ్డల్లాంటి విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజ గమ్యాన్ని నిర్దేశించేది ఉపాధ్యాయులేనని లయన్స్ క్లబ్ స్టార్స్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. రమణయ్యపేట లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోధన ఒక కళని మనసుకు నచ్చినట్లు మెచ్చేటట్లు బోధించడం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు డాక్టర్ జి సత్యమూర్తి, పి సుబ్బరాజు, జి మెహర్ గంగాధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గరికపర్తి నాగమణి, వేదుల వర్ధనమ్మలను ఘనంగా సత్కరించారు.
స్వీకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నాగేంద్ర గాంధీ, ఓం నమ శివాయ, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా కూడా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను మా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్ సర్కిల్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. దేశానికి వెన్నుముక అనేది ఎడ్యుకేషన్. ఒక దేశం యొక్క అభివృద్ధి అంతా ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ అందించేది ఉపాధ్యాయులు. ఎక్కడైతే ఉపాధ్యాయులు అంటే an average teacher explains, a good teacher demonstrates, a great teacher inspires అంటారు. అలాగా అనేకమైన మంది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి టీచర్స్ ఉన్నారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నా వరకు వస్తే నేను ఈ సన్మానానికి కూడా నేను అర్హత లేదని అనుకుంటాను. కానీ అంటే ఎంతోమంది గొప్ప టీచర్స్ దగ్గర మేము ఇన్స్పైర్ అయ్యి ఒక టీచర్స్గా గుర్తింపు పొందాము. సో ఇలాగా ఎక్కడైతే ఏ సమాజం అయితే టీచర్ని గుర్తిస్తుందో అక్కడ సమాజం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అది మర్చిపోతున్నారు. పుస్తకానికే పరిమితం అవుతున్నారు. కానీ పుస్తకం నుంచి బయటకు వచ్చి పుస్తకంలో సిలబస్ అనేది ముఖ్యం కాదు. సిలబస్ యొక్క అంశాలు చాలా ఉన్నాయి చెప్పాల్సిన విద్యార్థులు. అటువంటివి బోధించి వాళ్ళని తీర్చిదిద్ది సామాజికంలో వాళ్ళ డిసిప్లిన్ క్రమశిక్షణ బాధ్యతగా తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయులు ఇంకా ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడున్న తరాన్ని బాగు చేయాలని మా బాధ్యతను నెరవేర్స్తామని ఎక్కడ తప్పు జరిగిన టీచర్లు ఈరోజు కూడా మేము మా బాధ్యతతో సక్రమంగా నెరవేర్తామని మీ అందరి ముందు తెలియజేసుకున్నాము. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు అయిన ప్రసాద్ నాయుడు గారు, సహృదయంతో సెక్రటరీ గారు గాంధీ గారు, మా లయన్స్ క్లబ్ స్టార్ సభ్యులందరూ తరఫున మమ్మల్ని అందరినీ కూడా సహృదయంతో ఆహ్వానించి మాకు ఇంతటి ఘన సన్మానం చేసిన వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ స్టేజ్ మీద మేము అందరం ఇలాగా సన్మానం పొందుతున్నామంటే దానికి కారకులైన మా గురువులందరికీ కూడా ఈ రోజున ఆయన తరపున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు మాదారపు తాతాజీ వెల్లడించారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞ కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా ముందుగా మాధవరపు తాతాజీ దంపతుల పీటల మీద కూర్చుని వెంకట సుబ్రహ్మణ్యం శర్మ పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం సత్యమ్మ తల్లికి పూజ నిర్వహించారు. భారీ ఎత్తున వినాయక స్వామివారిని ప్రత్యేక బ్యాండ్ తీన్మార్ సన్నాయి మేళంతో మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో జన సైనికులు, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు తిమ్మాపురం పుర వీధుల్లో భారీ ఎత్తున ఊరేగించారు. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవ కన్నుల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 10 రోజులు మాకు సహకరించిన భక్తులకు, నాయకులకు, గ్రామ ప్రజలు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ప్రసాద్ వితరణ ఏర్పాటు చేశారు. 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. సర్కిల్ శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అతి గొప్పగా కన్నుల వైకుంఠంగా జరగబడినవి. ఈరోజు 10వ రోజు. ఈరోజు పీటల మీద శ్రీ మాధవరపు రాజుగారి దంపతులు ఈరోజు పూజ జరిపించడం కూడా జరిగింది. అలాగే పూజానంతరం ఈరోజు మన ఏపీఎస్పీ కల్కి భగవాన్ భక్తులు వచ్చే ఈరోజు భజన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే రేపు 11వ తేదీన భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఆటో అనౌన్స్మెంట్ ఇచ్చి మన తాతాజీ గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాలు పంచుకుని ఆ వక్రతుండ మహాకాయను ఆశీస్సులు పొందుతారని మరీ కోరుకుంటూ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మాధవరపు తాతాజీ గారి యూత్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మరియు మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవంలో పురస్కరించుకుని ఈరోజు గణనాథులు అత్యంత వైభవంగా ఊరేగుతూ తిమ్మాపురం పుర వీధులలో అత్యంత వైభవంగా ఊరేగుతూ స్వామివారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని వక్రతుండ మహాకాయుడు, కోటి సూర్య సమప్రభుడు అయినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ 9 రోజులు
విశిష్టమైన పూజా కార్యక్రమం అందుకున్న గణనాథులు ఊరేగింపుతో ఈరోజు మధ్యాహ్నం సముద్రం వద్ద స్వామివారిని నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 11వ తారీఖు స్వామివారి మహా అన్నదాన కార్యక్రమంతో ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు పలుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరేగింపులను మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. గురువులను గౌరవించడం అందరి బాధ్యత అని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో టైక్వాండో కోచింగ్ సెంటర్ లో కోడూరి పెద్ద ఆధ్వర్యంలో టైక్వాండో కోచ్ సత్యనారాయణ మూర్తిని టీచర్స్ డే సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువు చెప్పింది శ్రద్ధగా విన్నవారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులపై ఒత్తిడి తేవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల పిల్లలను సన్మార్గంలో పయనించేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ సెక్రటరీ నేమని సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బంగారు సత్యబాబు, బలరాం, వరిపిల్లి గోవింద్, వినోద్, నాగార్జున, బాబ్జీ, రాము తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉన్నతమైనటువంటి అవకాశం ఇచ్చింది ఎవరికంటే గురువుకే. సో మీరు యాక్చువల్గా నేను చాలా కాలం ఒక 32 సంవత్సరాల నుంచి ఒక లా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అంటే నేను చెప్పింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ప్లేస్ వెరీ ప్రిడామినెంట్ రోల్. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో రేపొద్దున చదువు కూడా మీరు బాగా చదవగలుగుతారు. చాలా వరకు ఒక స్థాయి తర్వాత, అంటే ఉదాహరణకి ఒక డిగ్రీ చదివిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు అపియర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలంటే ఒక 12-13 గంటలు కదలకుండా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ చదువు చదవాలంటే ఫస్ట్ మీ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఈ కరాటే డెఫినెట్గా ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ గురు. ఎందుకంటే ఇది చదువు ఎంత ముఖ్యమో ఫిజికల్ ఫిట్నెస్ అంతే ముఖ్యం. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. సో దట్ ఈజ్ వై మీరు కంప్లీట్గా, అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో చాలామందికి అనుకోవచ్చు ఇప్పుడు మీ ఫిట్నెస్ ఎలా ఉపయోగపడుతుందని. ఈ ఫిట్నెస్ రేపు మీకు చాలా ఫ్యూచర్లో మీరు బాగా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ప్రొఫెషనల్స్ అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మేము జనరల్గా ఇప్పటికీ ఒకటే చెప్తాం పిల్లలందరికీ, రైజ్ బిఫోర్ సన్ రైజ్ అని. సూర్యునితో పోటీ పడండి, సూర్యుని కంటే ముందు లేవండి. ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు సూర్యోదయం ముందు లేచిన వాళ్ళే. ఎవరైనా చూసుకోండి మీరు ప్రపంచంలో ఎవరైనా. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా రోల్ మోడల్గా తీసుకున్న మన ప్రధానమంత్రి గారు 4 గంటలకు లేస్తారు, యోగా చేస్తారు. సో ఈ నాట్ ఓన్లీ ఫర్ దట్, మొత్తం ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా రైజ్ బిఫోర్ సన్ రైజే. సో అంచేత ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఈజ్ యువర్స్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వండర్ఫుల్. మాస్టర్ ఒక్కడికే కాళ్ళకి దండం పెట్టే పరిస్థితి ఉంటుంది, ఇంకెవరికి మీరు దండం పెట్టరు. ఒకవేళ రేపు పొద్దున కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎక్కడైనా మాస్టర్ కనపడితే మాస్టర్కి వెంటనే కాళ్ళకి దండం పెడతారు. గౌరవం, టీచర్కి ఉండేటువంటి గౌరవం అంత ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు వేరే రకంగా భావించకుండా ఎప్పుడు గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత మీరు ఎక్కువ గౌరవం ఇచ్చేది గురువుకి. అది నేర్చుకుంటే మీకు విద్య వచ్చినట్టు. గురువుని ఎగతాళి చేయడం కానీ, కించపరచడం కానీ, తేడాగా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయకండి. పిల్లలకి నేను ఇచ్చేటువంటి చిన్న సెషన్ అది పెద్ద కష్టమేం కాదు. మీకు గురువు అంటే మీకు దేవుడితో సమానం ఏమో. అదే మీరందరూ ఈ విద్యలో నేర్చుకుని ముందుకు రావాలని మీకు మంచి గురువు గారు సత్యనారాయణ గారు నాకు ఒక 7-8 ఏళ్ళ బట్టి పరిచయం. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఈ పార్క్లో సేవ చేస్తున్నారు. ఆయన గురించి ఆయన ఆలోచించకుండా మీ అందరికీ మంచి విద్య నేర్పుతున్నారు. భగవంతుడు 10 కాలాల పాటు ఆయనకి మంచి ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఇలాగ మీలాంటి పిల్లలందరినీ కూడా ఎక్కువ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి సత్యనారాయణ గారికి హృదయపూర్వక అభినందన తెలియదు. ఇదంతా ఎందుకంటే పిల్లలు మన వాళ్ళైనా ఎక్కువ సమయం గడిపేది మాత్రం ఒక టీచర్ దగ్గర మాత్రం. అదే టీచరు వాళ్ళ సొంత పిల్లలని పక్కన పెట్టి ఒక మన స్టూడెంట్స్ని ఎంతో బాధ్యతగా వాళ్ళతో ఉంటూ క్రమశిక్షణ నేర్పి, ఎన్నో మెలుగులు నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి, వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా అవసరమైతే మన కోసం, మన పిల్లల కోసం పక్కన పెట్టి అంత గొప్ప సహాయ సహకారాలు అందిస్తున్న ఈరోజు మన సత్యనారాయణ మూర్తి గారి ఆయనకి టీచర్ డే సందర్భంగా
శుభాకాంక్షలు తెలుపుతూ కాకినాడ కార్పొరేషన్ లోని 24వ డివిజన్ చిక్కాలవారి వీధిలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జగన్నాథపురం చిక్కాలవారి వీధిలో వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా సాగాయి. 20 ఏళ్లుగా చిక్కాల దత్తాత్రేయ అరవల శ్రీనివాస్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో సామూహిక కుంకుమార్చన 108 కళశాల పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వనమడి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకతో ఉత్సవ మండపానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరగా మహిళా భక్తులు పూర్ణకుంభ స్వాగతంతో పలకరించి ఆడపడుచుల హారతులతో ఆత్మీయతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనమడి సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం పరిరక్షణలో ఇలాంటి భక్తి ఉత్సవాలు భవిష్యత్ తరానికి ఆధ్యాత్మిక అవగాహన కల్పిస్తాయి. సమాజానికి ఐక్యతను, శక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కొనసాగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అలాగే ఈ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న చిక్కాల దత్తాత్రేయ అరవల శ్రీనివాసుల సేవాభావాన్ని అభినందించారు. ఉత్సవ మండపం భక్తులతో నిండిపోగా రాయవరపు సత్యభామ, మాన్యుల శ్రీదేవి, బొట్టు లీలా, దుర్గా లీలావతి, కురుపూడి వెంకటలక్ష్మి, సంగం కుమారి తదితరులు పాల్గొని భక్తిపూర్వకంగా పూజలు జరిపారు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా కాకినాడ ఈ యొక్క సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకుంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, కాకినాడ కన్నబాబు గారి ఆధ్వర్యం, ఎవరి ఆధ్వర్యం అయినా కూడా సనాతన ధర్మాన్ని రక్షించిన సంవత్సరం మనకు ఉంది. ఇవాళ సత్యనారాయణ గారు ఆధ్వర్యం ఇక్కడికి వచ్చి మేము కార్యక్రమానికి మహిళలందరినీ ఒక తాటి మీద నడిపించాలని సత్యనారాయణ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో మాకు ఒక గురుతల్లి అయిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గురుతల్లిగా మాకుండి వెనకాల వెండితడి ప్రోత్సహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అకుంఠిత ఆయన ఒక మహోన్నత వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము మహిళలందరం కూడా చాలా గర్వంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి భగవంతుని సన్నిధిలో మమ్మల్ని కూడా ఆయన సన్నిధిగా నిర్మించినటువంటి ఆయనకి మేము అభినందన తెలియజేసుకుంటూ ఆయన ఆశీస్సులతో పాటు వినాయకుడు ఆశీస్సులతో పాటు సత్యనారాయణ గారి ఆశీస్సుగా మాకు ఉండాలి, మేము ముందుకు వెళ్ళాలి కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే చిక్కాలవారి ఏర్పాటు చేశారో ఈ 108 కళశాల మహిళలందరినీ కూడా మేము కోరుకొని అభినందన తెలియజేసుకుంటూ ఆ సర్వేశ్వరి యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు సరదా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 24వ డివిజన్ చిక్కాలవారి వీధిలో గత 20 సంవత్సరాలుగా వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో ఈ కలశ పూజలు జరుపుకొచ్చున్నవి. ఈ కలశ పూజలు ఎందువల్ల చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ కోసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా తీసుకెళ్ళాలంటారు. సనాతన ధర్మాన్ని పాటించి కలశాలతో తీసుకెళ్లాలన్న ఒక ఆశయంతో దీన్ని ప్రారంభించాం. చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వనమాడి సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సామలకోట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని కళ్యాణం కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పలుకూరి శ్రీనివాసరావు మాణిక్యం వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితులు ఉదయ్ భావన్ నారాయణ హరిలు పూజలో పాల్గొన్న వారికి కళ్యాణ క్రతువుకు సంబంధించిన పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సముద్రంలో నిమజ్జనం చేశారు. సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఈ 2 విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలే కావడం విశేషం. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ పర్యావరణాన్ని, నదులు, సముద్రాన్ని కలుషితం చేయకుండా ఉండాలంటే తప్పనిసరిగా మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలి. ఇది మన సాంప్రదాయం కూడా అని తెలిపారు. అంతేకాక కాకినాడలో మట్టి విగ్రహాలు చేసిన వారిని ప్రోత్సహించేందుకు మొదటి 3 స్థానాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ శ్రీ వెంకటేశ పాన్సపావ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చిట్టూరి వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. టీచర్స్ డేని పురస్కరించుకుని చిట్టూరి సత్యనారాయణ, ఉపాధ్యాయుని నాగశిరీష, రిపోర్టర్ రాజేష్ ను క్లబ్ సభ్యులు వెంకటలక్ష్మి, శ్రీనివాసరావు, శిరీష, సత్యనారాయణలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. గుడారిగుంట పరిసర ప్రాంతాల నుండి 200 మంది మహిళలు హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పూజ ద్రవ్యాలు అందించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలు గణపతి పూజ, అమ్మవారి పూజ, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడున జరిగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. అధికారులకు డీఆర్ఓ జె వెంకట్రావు ఆదేశాలు. కాకినాడలో శోభాయమానంగా సాగుతున్న గణనాథుని శోభయాత్ర. వినాయక సాగర్ వద్ద గణేష్ నిమజ్జనానికి అధికారుల ఏర్పాట్లు. పిఠాపురం ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరువలేము. మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ వెల్లడి. తొమ్మిదిన కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.